Hello, Mama. If you're new to my page Booked Vibes in Instagram, please do not forget to follow my channel or page Booked Vibes. Let's get started with the video. ఈ రోజు నేను చికెన్ మసాలా చేయబోతున్నాను. దీనికి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అంటే మన ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ టర్మరిక్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా పౌడర్, మేథీ పౌడర్, కర్డ్ ఇవన్నీ వేసేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకున్నాను. మినిమం హాఫ్ అన్ అవర్ అండ్ మ్యాక్సిమం 1 అవర్ వరకు అయితే పక్కా మ్యారినేట్ చేసేసుకోవాలి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత ఒక బాండి తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసేసి షాలో ఫ్రై చేసుకున్నాను. జస్ట్ 5 మినిట్స్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు అడుగు అంటుకునేది నచ్చుతుందైతే నా ప్రొసీజర్ ఫాలో అయిపోండి. అండ్ నాకు యూట్యూబ్ పేజ్ కూడా ఉందండి, దట్ ఈస్ బుక్కడ్ వైబ్స్ 1. యూ కెన్ జస్ట్ go ahead and follow or subscribe to that page as well. బుక్కడ్ వైబ్స్ 1 అండి. అండ్ 5 మినిట్స్ వరకు షాలో ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అడుగు అంటుకుంది, ఎందుకంటే నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం వస్తుంది, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఐ హ్యావ్ ఫాలోడ్ ది సేమ్ స్టెప్. ఇప్పుడు ఒక బాండి తీసేసుకొని దానిలో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసి బటర్ వేసేసి ఒక 2 ఆనియన్స్ తీసుకొని రఫ్లీ చాప్ చేసుకున్నాను. దానిలో మంచిగా వేయించినాక ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా వేసేసుకున్నాను. టొమాటో ప్యూరీలో నుంచి సైడ్కి కొంచెం ఆయిల్ వచ్చేసినాక కసూరి మేతి, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ అండ్ ఫ్రెష్ క్రీమ్ కూడా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇందాక షాలో ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కూడా దానిలో వేసేసి మసాలా ఇంకా మిగిలింది కూడా యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ వరకు మగ్గనించుకుంటున్నాను. అండ్ సింపుల్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర, కొరియాండర్ దానిపైన నుంచి వేసి కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసేసుకొని లెమన్ వేసేసుకొని మన చికెన్ మసాలా రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కాజు పేస్ట్ వేసేసుకోండి. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో మై ఛానల్ బుక్కడ్ వైబ్స్. బాయ్.